ఎన్డీఏలో చేరతానని కేటీఆర్ ను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ అడిగారన్న ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ యాక్టింగ్ ఆస్కార్ తప్పకుండా వస్తుందని సెటైర్ వేశారు. నిజామాబాద్ లో పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. మోడీ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో చేరడానికి తమకు ఏమైనా పిచ్చికుక్క కరిచిందా? ఆ కూటమిలో ఎవరు చేరే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్ ఫైటర్ అని చీటర్లతో కలిసి పనిచేయరని కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ మునిగిపోయే నావా అని అలాంటి కూటమిలో తాము ఎందుకు చేరతామని అన్నారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏ నుండి బయటకు వచ్చేశాయని గుర్తు చేశారు. రాజు యువరాజు అని మోడీ ఏదో మాట్లాడారని, అయినా తాను సీఎంను కావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల మద్దతు ఉంటే చాలని, మోడీ పర్మిషన్ అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో తాము డబ్బులు పంచుతుంటే తమ ఐటీ టీం ఏం చేసిందని ప్రశ్నించారు. और ऐसे शख्स से हम क्या एक्सपेक्ट करें? A meeting happened between two gentlemen, a chief minister and a prime minister, two people who are holding highest constitutional positions in the country. Now this man, the prime minister, comes out and actually gives out his version, or at least his fabricated version. Now the other man who can respond to that is our honorable chief minister, but unfortunately he's indisposed, he's sick. So on his behalf, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ పైన. సో ఇలాంటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకుందాం మహేందర్ అడిగి. మా ప్రతినిధి మహేందర్. ఎన్డీఏలో చేరతారంటూ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తనను కలిశారంటూ అయితే రకరకాల ఆరోపణలు నిన్న ప్రధానమంత్రి మోడీ నిజామాబాద్ సభలో ఆయన చెప్పడం జరిగింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. అలాగే బీఆర్ఎస్ నుంచి అందరు కూడా దాదాపు మోదీ చేసినటువంటి వ్యాఖ్యలపై దాదాపు అందరు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ఏదైతే ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఒక ఫైటర్ గాని ఈ చీటర్తో కలవరని మోడీని ఉద్దేశించి ఆయన ఒక తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని ఆయన విమర్శించారు. అయితే ఎన్డీఏలో కలవాలని ఎవరు అనుకోరని, ఏ పరిస్థితిలో కూడా ఎవరు కూడా అనుకోరు అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏలో కూటమిలో నుంచి బయటకు వచ్చేసాయన్నారు. ఎన్డీఏలో కలవాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణలో ప్రజల ఆశీస్సులు మాకు నిండుగా ఉన్నాయి. ఏ పార్టీతో మాకు అవసరం లేదు. కేంద్రం ఎప్పటికీ మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోడీ మాట్లాడడం ప్రధానమంత్రి పదవికే అది కలంకితం అంటూ దాదాపు ఆయన చెప్పడం. ఎన్డీఏలో చేరేందుకు తామేం పిచ్చుకుక్కలం కాదని, తమకు పిచ్చుకుక్కలు ఏం కరవలేదని కూడా ఆ రకంగా కూడా కేటీఆర్ అయితే ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోడీ యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు తప్పక వస్తుందని అన్నారు. అయితే ఈ స్క్రిప్ట్ రాస్తే సినిమాకు బాగా విజయవంతమైంది అన్నట్టుగా మోడీ నిన్న ఏదైతే అక్కడ ప్రస్తావించారో నిజామాబాద్ సభలో, అదంతా కూడా స్క్రిప్ట్ ఒక సినిమా స్క్రిప్ట్ గా ఉంది. ఆ స్క్రిప్ట్ ను సినిమాగా తీయండి బాగుంటుంది, కానీ ఇలాంటివి రాజకీయాల్లో పనికిరావన్నట్టుగా కేటీఆర్ పూర్తిగా స్పందించారు. అయితే మొత్తానికైతే బీజేపీతో దోస్తీ ఎలా ఉంటుందో టీడీపీ ఎస్ఏడి చూశాయన్నారు. కేటీఆర్ ప్రస్తుతం ఎన్డీఏలో సిబిఐ ఈడీ ఐటీ మాత్రమే ఉన్నాయన్నారు. కేవలం ఎన్డీఏను వీడిన పార్టీలపై ఈడీ సిబిఐలు పంపుతున్నారని మండిపడ్డారు. అయితే బీజేపీలో కేవలం దర్యాప్తు సంస్థలు మాత్రమే ఉన్నాయన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరిన నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తున్నారు. ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వాళ్ళకు పూర్తిగా హంసలాగా మారిపోతారు క్లియర్ గా అన్నట్టు వాషింగ్ పౌడర్ అన్నట్టుగా దాదాపు కేసీఆర్ కూడా దాదాపు ఇలాంటి వీడియోలు అనేక చూపించిన నేపథ్యం గతంలో కూడా ఎన్నో అభియోగాలున్నా, ఆర్థిక నేరగాలున్నా సరే ఇతర నేరాలను కూడా బీజేపీ కండువా కప్పుకుంటే మొత్తం వాషింగ్ పౌడర్ అనేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ పదే అనేక సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లలో చూపిస్తూ ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఆ రకంగా ఈ రోజు కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే బీఆర్ఎస్ ఎన్డీఏ ఎవరు కూడా ఎక్కాలని నావ ఎవరు ఎక్కాలని అనుకోరని, అది ఆ మధ్యలో పడిపోయిన నావా అన్నట్టుగా చెప్పారు. ఈ 9 ఏళ్లలో తెలంగాణకి ఏమి ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ డబ్బు పంపిస్తే మరి ఐటీ ఏం చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యంగా ఓవైపు దాదాపు కర్ణాటక ఎన్నికకు అక్కడ కాంగ్రెస్ గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందని ఆయన చెప్పడం, దానికి కేటీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డబ్బు సమకూర్చిందని చెప్పడంతో దాన్ని కూడా పెద్ద ఎత్తున ఎండగట్టారు. అయితే ఈ సంస్థలని మీ అధీనంలోనే ఉంటాయి కదా, మరి ఐటీ ఏం చేసింది అని దాదాపు ఆయన ఆ రకంగా కూడా విమర్శించే ప్రయత్నం చేశారు. సో తాను సీఎం కావడానికి మోడీ అనుమతి అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయసులో మోదీ కేవలం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలతో ప్రధాన పదవి గౌరవాన్ని కూడా ఆయన తగ్గించారు. కేటీఆర్ ఎన్డీఏతో చేరాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. మొత్తానికి మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధానమంత్రి మోదీకి లేదన్నారు. డీలిమిటేషన్ పై ప్రస్తుతం ఇవి అయితే విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా జనాభా భారీగా పెరుగుతుందన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ఆ డీలిమిటేషన్ పై భవిష్యత్తులో తమ పార్టీతో కలిసి వచ్చే రాష్ట్రాలతో కూడా చర్చిస్తామన్నారు. ఇప్పటికే కూటములు కూడా ఎవరొచ్చినా కూడా కలిసి వస్తామన్నారు. అంటే కానీ ఎన్డీఏలో కలవాల్సినంత అవసరం మాకు లేదని మోదీ ఏదైతే చెప్పుకొచ్చారో నిజామాబాద్ సభ కేంద్రంగా తెలంగాణ యావత్ సమాజం కూడా అది అర్థం చేసుకుంటుందని, కేవలం ఇది అసలు సినిమా స్క్రిప్ట్ లాగా రాసుకొచ్చి ఇక్కడ ప్రయోగిస్తే ఇది ప్రధానమంత్రి హోదాకు అది తగదు అన్నట్టుగా కూడా కేటీఆర్ స్పందించారు. అలాగే దానిపై బోయిన్పల్లి అయితే వినోద్ కూడా స్పందించారు. మోడీ కేవలం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ సమయంలో ఎలక్షన్ సమయంలో కోవిడ్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అది రాలేదు రిసీవ్ చేసుకోవడానికి. జిహెచ్ఎంసీ పర్యటనలో భాగంగా ఆయన రాలేకపోయారు. అప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు దానికి భయపడుతున్నారంటుగా విమర్శలు చేయడం, మోడీ వ్యాఖ్యానించడం అనేది అది ఎంతవరకు సమంజసం కాదు అన్నట్టుగా బీజేపీపై బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలకు గుర్తిస్తున్నారు. మరోపక్క ఇంకా కూడా ట్విట్టర్ వారైతే పెద్ద ఎత్తున నడుస్తుంది. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ అంటుగా బండి అయితే ట్విట్టర్ వారు కూడా నడుస్తుంది. సో ఏదేమైనా ఎలక్షన్ అతి సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఏ క్షణమైనా ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే రావచ్చు అనేటట్టుగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి రాజకీయ వేడైతే పెద్ద ఎత్తున మొదలైంది. అలాగే మహేందర్, మీరన్నట్టుగా మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం అయితే చెలరేగుతుంది. ఒకవేళ కేసీఆర్ నిజంగానే అడిగి ఉంటే అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? 3 ఏళ్ల తర్వాత ప్రస్తావించడం ఎందుకు? ఆధారాలు చూపకుండా పీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అంటే ఎన్నికల ముందు బీఆర్ఎస్ ని ఈర చెప్పారా? విశ్లేషకులు దీనిపైన ఏమంటున్నారు? అయితే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఊహించినంత మేర బీజేపీ మొదట ఉన్నప్పటికీ ఊహించినంత మేర తెలంగాణ రాష్ట్రంలో అది పుంజుకోకపోవడం, మరోవైపు కాంగ్రెస్ దూరంగా కవిత అరెస్టు నేపథ్యంలో నిక్కర్ స్కామ్ లో కవిత విచారణ నేపథ్యంలో మరి వెనుక దర్యాప్తు సంస్థలు కూడా వెనుకకు వేయడం, దాదాపు ఆ చట్టపరిధిలో ఉన్నటువంటి సంస్థలు కూడా వెనుకకు వేయడం, ఒకవైపు కాంగ్రెస్ కు మాత్రం ఇది ఒక బలమైన ఆయుధంగా దొరికింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మూలాలన్నీ కూడా దాదాపు ఆ విషయాలన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి సోనియా గాంధీ వచ్చిన నేపథ్యంలో ఆమెతో చెప్పించిన, రాహుల్ గాంధీ వచ్చిన, పిసిసి అధ్యక్షులు చెప్పిన, చెప్పినా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నేపథ్యంలో పార్టీకి ఇది మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘటనలు జరిగిన నాటి సంఘటనలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఒకవేళ నిజమా దీంట్లో ఎంతవరకు మరి మోదీ చెప్పారు, ప్రధాన స్థాయి చెప్పారంటే దీంట్లో నిజం ఉండకపోదు అని అనుకోలేము. ఖచ్చితంగా అంతర్గతంగా ఏదైనా ఒప్పందాలు ఉండొచ్చు. కాకపోతే ఇలాంటి సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి ఇక్కడ లేని నేపథ్యంలో మరి ఈ కాంగ్రెస్ నుంచి ఇలాంటి విమర్శలు పోగొట్టుకోవాలంటే మరి కాంగ్రెస్ జనాలు బీజేపీ మొగ్గాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక స్ట్రాటజీ కానీ ఇలాంటి జరగకపోయి ఇలాంటి వాస్తవం అయితే ఉండొచ్చు, కానీ అంతర్గత ఏముండో తెలియదు. కానీ మొత్తానికైతే ఇలాంటి చెప్తే మాత్రం ప్రజలు కాస్త అయితే విశ్వసించే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య దూరం అయితే ఉంది, సఖ్యత అనేది లేదనేది మాత్రం ఒక విషయం అయితే ప్రజలకు తీసుకెళ్లేదానికి ఇది ఒక అంశంగా పనికొచ్చే విధంగా ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి అయితే ప్రధాన స్థాయి అన్నారంటే ఖచ్చితంగా దీంట్లో పూర్తిగా అవాస్తవం ఉంటుందని కూడా ఎవరు అనలేరు. ఖచ్చితంగా అప్పుడు జరిగిన వాస్తవాలు, అప్పుడు జరిగిన పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు. కాకపోతే ఒకవేళ అవి బహిర్గతం కాలేవు కాబట్టి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి దానికి అనుబంధంగా అయితే
స్పందించడంలో ఇటు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నుంచి కూడా స్పందించిన విధానంలో కూడా దాన్ని ఖండించినట్టుగా లేవు, కానీ దాదాపు అలాంటిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కలిసిన మాట వాస్తవమే కావచ్చు, కాకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకున్నాను కావచ్చు. దాదాపు అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్పుడు కూడా బీఆర్ఎస్ నుండి స్పందన రాలేదు. తర్వాత ఒక 40 రోజుల తర్వాత కానీ బీఆర్ఎస్ స్పందించింది. మేము బీఆర్ఎస్ మాకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవట్టుగా వాళ్ళు చెప్పడం. సో అప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన నేపథ్యం కనిపించింది. మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని అయితే బహిర్గతం చేశారంటారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేదు అని మాత్రమే ఈ విషయాన్ని చెప్పడానికి ఇటు ప్రధానమంత్రి కేంద్ర అయిన వ్యక్తిగా ఆయనతో చెప్పడం జరిగింది. ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాకు బీజేపీతో తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు అనేటట్టుగా చెప్పిన నేపథ్యం. ఓవైపు ఇటు బీఆర్ఎస్ కు బీజేపీకి దోస్తానుంటే ఎంఐఎస్ కు బీఆర్ఎస్ కు దోస్తానంటున్న నేపథ్యంలో దాదాపు ఈ పార్టీలన్నీ కూడా ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మోడీ చెప్పిన ఈ వ్యాఖ్యలతో ఆయన చేసినటువంటి సందేశంలో దాదాపు ఇకపై బీజేపీకి బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదు అని తైట తెల్లమైనట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.